గత ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామన్నారు. రైతులకు క్యూఆర్ కోడ్ సదుపాయంతో కొత్త చట్టాల పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాయలసీమలో అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి మార్కెట్ను కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత, కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ ను సవాల్ చేస్తూ సీబీఐ పిటిషన్ వేసింది. ట్రయల్ కోర్టు సీబీఐ అధికారులపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై కోర్టు స్టే విధించింది. రివిజన్ పిటిషన్ తీర్పు వచ్చే వరకు మనీ లాండరింగ్ కేసు విచారణను వాయిదా వేసింది కోర్టు. ఖమ్మం వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయిన బాధితులను జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. పేదల ఇళ్లపై బుల్డోజర్ పంపించి కూల్చివేయడం అత్యంత దారుణమైన చర్యని మండిపడ్డారు. ఆడబిడ్డల కన్నీళ్లు ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. బాధితులకు ఆ స్థలాలు తిరిగి ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బెంగాల్ ప్రభుత్వం తీవ్రంగా అవమానించిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘనపై పూర్తి వివరణ ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన సీఎం మమత కార్యక్రమ బాధ్యతలు ప్రైవేట్ సంస్థలదేనని స్పష్టం చేశారు. ఒక ఫోటోను చూపిస్తూ మోదీని రాష్ట్రపతిని అవమానించారని ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడున్న భారతీయ భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని ఆయన సభలో స్పష్టం చేశారు. సమస్యకు దౌత్యపరమైన చర్చలే పరిష్కారమని, పరిస్థితులను ప్రధాని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. సాంకేతిక లోపంతో కొచ్చిలో నిలిచిన ఇరాన్ యుద్ధ నౌకకు మానవతా దృక్పథంతో ఆశ్రయం ఇచ్చినట్లు వెల్లడించారు. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి టీవీకే అధినేత విజయ్ కు సీబీఐ మళ్లీ సమన్లు జారీ చేస్తుంది. విచారణ నిమిత్తం మార్చి 10వ తేదీన తప్పనిసరిగా హాజరు కావాలని అధికారుల నోటీసుల్లో ఆదేశించారు. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్ లో విజయ్ నిర్వహించిన భారీ సభలో 41 మంది మరణించారు. ర్యాలీ భద్రతా ఏర్పాట్లు, అనుమతులపై దర్యాప్తు కొనసాగుతోంది. దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జననాయకన్ సినిమా విడుదల మళ్లీ ఆలస్యమవుతుంది. సెన్సార్ సభ్యుడి అనారోగ్యంతో సిబిఎఫ్సి రివైజ్ కమిటీ స్క్రీనింగ్ అర్ధాంతరంగా వాయిదా పడింది. ముందుగా ప్లాన్ చేసినట్లు ఏప్రిల్లో రిలీజ్ కూడా సెన్సార్ రివ్యూ పూర్తి కాక ఆలస్యమవుతుంది. విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 18న సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. చెన్నై ఈవెంట్ లో త్రిషపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు, దర్శకుడు పార్థిబన్ స్పందించారు. తన మాటలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, పశ్చాత్తాపంతో క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. త్రిష ఇంట్లోనే ఉండటం మంచిదన్న ఆయన వ్యాఖ్యలపై ఆమె పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. మైక్ ఉందని ఏది పడితే అది మాట్లాడడం మూర్ఖత్వమని త్రిష అనడంతో ఈ వివాదం ముగిసింది. పశ్చిమాసియాలో భీకర యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్రంగా పెరుగుతోంది. రవాణా, నిల్వల సమస్యలతో ఉత్పత్తి తగ్గిపోయి గ్లోబల్ మార్కెట్లో ధరలు 25% వరకు పెరిగాయి. హార్ముజ్ జలసంధి మూసివేస్తే ఏకంగా 140 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం భారత్ లో ధరలు స్థిరంగా ఉన్న ఉత్పత్తి మళ్లీ సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతోంది. ఇరాన్ తదుపరి అత్యున్నత నాయకుడిగా ముజ్తబా ఖమేనీని ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా నియమించింది. ఇరాన్ లో వారసత్వ రాజకీయాల కింద తండ్రి తర్వాత కుమారుడు అధిపతి కావడం ఇదే తొలిసారి. మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంతో ఆయన రెండో కుమారుడికి ఈ అత్యున్నత పీఠం దక్కింది. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సమావేశంలో నిర్ణయాత్మక ఓట్ల ద్వారా ఈ కీలక ఎంపిక జరిగింది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.